ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడును. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, దేవా, నా జీవితకాలం అంతయు అనగా సదాకాలము నా దేవుడైన యెహోవా యందే గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను ఎప్పటికీ కదల్చబడును అని. ప్రజలారా, మన గురి గమ్యములు ఈ లోకంలో ఎన్నో ఉండును. బాగా చదువుకోవాలని, బహుగా ఎదగవాలని, బహుగా సంపాదించాలని, మంచి స్థాయిలో స్థిరపడవాలని, మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడవాలని, మంచి వ్యాపారములు జరిగించి పేరు పొందాలని ప్రతి ఒక్కరూ జీవిత గమ్యంగా పెట్టుకొని ఉందుము. అయితే ప్రజలారా, అవి ఈ కాలం మట్టుకే, ఈ జీవితం మట్టుకే, అశాశ్వతమైన ఈ జీవితము మట్టుకే. ఈ లోకాన్ని విడిచిన తరువాత మన గురి ఏమిటి, గమ్యము ఏమిటి? అదే పరలోక రాజ్యము. మన ప్రభువు సదాకాలము ఉండే పరలోక రాజ్యము. మనము మన దేవునితో నివసించే పరలోక రాజ్యము. దాని యందు మన గురి గమ్యము ఉండవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తునందు గురి గమ్యము ఉంచవలెను. మనము ఏమి చేసినా, ఈ లోకంలో ఎంత గొప్ప స్థాయిలో నివసించినా, లేక దీనస్థితిలో నివసించినా, మన దేవుని యందే గురిని నిలుపవలెను. ప్రజలారా, దావీదు గొప్ప రాజు, మహారాజు, ఎంతో పేరు ప్రతిష్టలు పొందినవాడు, ఎన్నో రాజ్యములను జయించినవాడు, ఎన్నో బాధ్యతలు రాజ్యము పట్ల ఆయనకు ఉన్నవి. అలాగునని దేవుణ్ణి విడిచి, ఆయన ఆజ్ఞలను విడిచి ఎన్నడూ తిరగలేదు. ఎంత రాజ్యము వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు కలిగినా, ఎంత బలము కలిగి జనములను ఓడించినా, ప్రభువు యందే గురి నిలిపి ఉన్నాడు. పాపంలో పడిన ప్రవక్త ద్వారా తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవునికి ఇష్టడిగా జీవించెను. ఆపదలు వచ్చినా, శత్రువులు తరిమినా దేవుణ్ణి దూషించలేదు. కానీ ప్రభువునందే, దేవుడైన యెహోవా యందే ఓర్పును, గురిని, నిరీక్షణను కలిగి ఉన్నాడు. ఆయన తన జీవితంలో జరిగిన అద్భుత కార్యములు తలంచుకుంటూ, స్తుతిస్తూ, మొరపెడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసము వదలలేదు. ఆయన నా యందు ఉన్నాడు గనుక, నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడును అని గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా ముందు, మా వెనుక, మా చుట్టుప్రక్కల మమ్మను ఎల్లప్పుడూ ఆవరించి మమ్మను విడువని ఎడబాయని దేవా, మీకు స్తోత్రములు. తండ్రి, మా జీవితంలో పరిస్థితులు ఎట్లు తారుమారైనా, లోకంలో ఎట్టి భయంకరమైన పరిస్థితులు సంభవించినా, మా గురి మీ యందే ఉంచి, మా దేవుని యందే మా విశ్వాసము ఉంచి, బలము కలిగి ఉండుటకు, ధైర్యముగా నిబ్బరముగా ఈ లోకంలో జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.